जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदनाथ जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి కలిగినటువంటి ప్రేమికులకి స్త్రీ పురుషుల యొక్క ప్రేమకు సంబంధించిన ప్రేమ ఫలితాలు, అలాగే ఆగస్టు మాసమైనటువంటి ఈ 8వ నెల 1వ తారీఖు శుక్రవారము అష్టమితో మొదలుకొని 31వ తారీఖు ఆదివారము అష్టమితో ముగిసేటటువంటి ఈ మాసకాలంలో ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి, యువకులకి, కొన్ని వివాహేతర సంబంధాలు, ప్రేమలకి, భార్యాభర్తల మధ్య ప్రేమలకి, తర్వాత యువకులలో మొదలైనటువంటి ప్రేమలకి ఈ 3 కేటగిరీ వారీగా పరిశీలన చేస్తూ ఎవరికి ఏ విధమైనటువంటి స్థితిగతి పరిస్థితులు ఏర్పడతాయి, ఏ రాశి కలిగిన వారికి ఏ విధంగా ఉంటుందనేది పరిశీలన చేస్తూ మీకు అన్ని విషయాలు ఈ వీడియో ద్వారాగా కొన్ని విషయాలు మీకు వివరంగా తెలియపరుస్తాను. ముందుగా ఈ ధనుస్సు రాశి కలిగినటువంటి వారికి ఈ మాసకాలంలో గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, వీరికి కొంతమంది నమ్మక ద్రోహం చేసేటటువంటి ప్రభావాలు ఈ నెలలో ఎక్కువగా జరుగుతాయి. అంటే ప్రేమించినటువంటి వారిలో కావాలని నమ్మించి అవసరం తీరేదాకా ఒక రకం, అవసరం తీరిన తర్వాత ఇంకొక విధంగా, తర్వాత మొదట్లో ఉన్న ప్రేమ ఒక రకం, తర్వాత ఇప్పుడు ఒక రకమైనటువంటి విధంగా, అది వారి ఇరువురు మధ్య వ్యక్తిగతంగా జరిగేటటువంటి కారణాల కన్నా కొంతమంది కావాలని వీరిని చెడగొట్టి లేనిపోయిన మాటలు చెప్పి కుటుంబీకులు, పెద్దవాళ్ళు, కాస్త స్నేహితుల్లోనూ కొంత మధ్యవర్తులు మనసులో లేనిపోయినటువంటి ఆలోచనలను కలిగించి ఆచరణలను మార్చి మనుషుల్ని ప్రశాంతత లేకోకుండా కాస్త బాధపడేటటువంటి కోణంలో తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగిన వారికి ఈ సమయంలో జరుగుతాయి కూడా. కాబట్టి ఇప్పుడు కూడా మీరు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఎదుటి వారి మీద గుడ్డిగా నమ్మేటటువంటి ప్రయత్నాలు పెట్టుకోవద్దు. మీ స్నేహితులైనా మిత్రులైనా ఏదైనా ఒక మాట చెబుతున్నారంటే దాంట్లో మంచి చెడులు ఆలోచించే నిర్ణయాలు తీసుకోకపోతే చాలా సమస్యల్లో పడే ప్రమాదం ఉంది. ఇది ఇక నెక్స్ట్, ముఖ్యంగా ఈ సమయకాలంలో ఎక్కడా కూడా 8వ నెల మాసకాలంలో మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్గా కలవటానికి, ఎక్కువగా మాట్లాడుకోవడం, ఎక్కువగా పదే పదే సంభాషించుకోవటాలు, ఎక్కువగా టీలు కానీ, కాఫీలు కానీ, తర్వాత పార్కులు కానీ, సినిమాలు కానీ, లేదంటే ఇట్లా బయట వేరే రకమైనటువంటి తప్పుడు పనులు కానీ ఇలా వెళ్తే ఏమవుతుందంటే మీరు ఎక్స్పోజ్ అయ్యి సమస్య బయటకు వచ్చి మీరు పూర్తిగా దూరం అయ్యేటటువంటి ప్రమాదం, నలుగురు పాలయ్యే ప్రమాదం, సమస్యని మీ అంతటా మీరే తెచ్చి నెత్తిని పెట్టుకొని దానివల్ల ఇరుకును పడేటటువంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఆ తరహా సంబంధించిన విషయాలు కూడా వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో ప్రేమించుకొని ఒకప్పుడు ప్రేమగా ఉండి దూరమైనటువంటి వారు ఈ సమయకాలంలో కలవటానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నాలు మాత్రము చేసినటువంటివి వాళ్ళ దగ్గర నుంచి సరిగ్గా ఫోన్లో సంభాషణ జరగక, ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని, బ్లాక్ లిస్ట్లో పెట్టుకొని, సరిగ్గా మాట్లాడక వద్దనుకుని వదిలేసిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీరు చేసే ప్రయత్నాలు కొంతమేర ఒక 40% నుంచి 50%, అంటే 50-50%గా ఈ సమయకాలంలో మీకు వారి నుంచి రిప్లై రావటం కానీ, వారి నుంచి మీతో మాట్లాడటం కానీ, తిరిగి ఎదురుపడటం కానీ, ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు కూడా తప్పకుండా జరుగుతాయని చెప్పవచ్చు. అలాగే ఈ 8వ నెల 9వ తారీఖు పౌర్ణమి మనకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ 9వ తారీఖు నుండి కూడా మీరు ఏదైతే ఒక వ్యక్తిని ఇష్టపడిన అంశాన్ని తెలియపరచాలనుకుంటారో ఆ 9వ తారీఖు దాటిన తర్వాత మీరు లవ్ ప్రపోజ్ చేసేది ఉంటే తప్పకుండా చేయండి. ఎందుకంటే మనకి సమయం అనుకూలించినప్పుడు చేసేది వేరుగా ఉంటుంది, అది అనుకూలించినప్పుడు చేసే ప్రభావాలు వేరుగా ఉంటాయి. ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది కాబట్టి ఆ లవ్ ప్రపోజల్ నుండి ఈ టైంలో చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. పెద్దవాళ్ళకి చెప్పే అంశం ఉన్నా కానీ ఆలస్యం చేయకుండా పెద్దలకు కూడా తెలియపరచడము, ఆ విషయంలో మీకు కాస్త పెద్దవాళ్ళ నుంచి అనుకూలత ఏర్పడటం కూడా తప్పకుండా జరుగుతుంది. ఇక చాలామంది ప్రేమకు సంబంధించినటువంటి అంశాలలో ముఖ్యంగా తమ ప్రేమని ఒక స్టేటస్ అంటే ఏదైతే మనకు ఉద్యోగాలు వచ్చి తర్వాత స్థిరపడి ఉద్యోగాలు అన్ని విధాలు కుదుటపడిన తర్వాత పెద్దవాళ్ళు చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునేటువంటి ప్రేమికులలో కొంతమంది ఈ కేటగిరీ పక్కకు పెడితే, రెండో విధంగా భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి ప్రేమకు సంబంధించిన వారిలో గతంలో
కొన్ని పరస్త్రీ స్నేహాల వల్ల, పరపురుషుల స్నేహాల వల్ల, తర్వాత భార్యాభర్తల్లో ఒకరికొకరికి సంబంధం లేకుండా విడిపోయి కేసులని, గొడవలని, సమస్యలు పడి ఇంట్లో అత్తామామల వల్లనో, కొంతమంది మధ్య వాళ్ళు చెప్పిన మాటల వలనో, కొంతమంది మధ్య వాళ్ళ మహానుభావుల వల్ల సంసారాలు పాడై 10 మందిలో పడినటువంటి ప్రభావాల వలన ఏదైతే విడాకులు, కోర్టులు, గొడవలని చెప్పి కొన్ని తప్పుడు దారులు నడుస్తూ సరైనటువంటి గమ్యాన్ని వదిలేసి తప్పుడు గమ్యంలోకి వెళ్ళి ఆ సమస్యలో సతమతం అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలము మీ సమస్య నుంచి మీరు బయటపడి మనశ్శాంతిగా జీవించేటటువంటి పరిస్థితి, భార్యాభర్తలు కలుసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఇప్పుడు మీకు ఫలిస్తాయి. కాబట్టి ఈ శ్రావణ మాసం 23వ తారీఖు అమావాస్య లోపు మీరు తప్పకుండా భార్యాభర్తలు కలుసుకొని దైవ కార్యక్రమాలు, భగవంతుడికి సంబంధించిన కార్యాచరణలు చేసుకునే యోగం కూడా ఉంది. దానికి సంబంధించిన ప్రతి ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. భార్యాభర్తలందరూ కూడా గతంలో వారి మధ్య గొడవలు వస్తే వారిని కలపడానికి ఎవరైతే కొన్ని ప్రయత్నాలు చేశారో అవి అప్పుడు కన్నా ఇప్పుడు చేసే ప్రయత్నాలు మంచి సత్ఫలితాలను అందించేటటువంటి ప్రభావాలు కూడా జరుగుతుంది. అలాగే కొంతమంది వివాహేతర సంబంధాలలో వ్యక్తిగత జీవన పరిస్థితుల వలన ఒక్కొక్కరు ఉద్యోగాల దగ్గర పోయినప్పుడు అక్కడ మరి వారికి ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ ఏర్పడిన కొన్ని పరిచయాల వల్ల కుటుంబం ఉండి, పెద్దవాళ్ళు, పిల్లలు, భర్త ఉండి, లేదంటే భార్య ఉండి కూడా అలా కూడా కొంతమంది ఈ పరిచయాలు, వివాహేతర సంబంధాలు ఏర్పడి పూర్తిగా ఇల్లును, కుటుంబాన్ని వదిలేసి బయటికి అలా వెళ్ళిపోయి సమాజంలో నవ్వులు పాలవుతూ, పిల్లల ముందు, కుటుంబం ముందు నవ్వులు పాలవుతూ అటు వాళ్ళు మనశ్శాంతి లేక వీళ్ళు మనశ్శాంతి లేక బాధపడినటువంటి వారికి కూడా ఈ సమయకాలంలో కాస్త అనుకూలతలు ఏర్పడతాయి. తెలుసుకొని వాళ్ళ దారిన వారు మసులుకునేటటువంటి ప్రయత్నాలు మాత్రం జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఏదైతే ఇప్పుడు ప్రజెంటు కొంతమంది ప్రేమికులుగా ఉండి, ప్రేమికుల మధ్య ఏదైతే చదువుకునే దగ్గర లేదంటే ఉద్యోగం చేసే కాడో, సాఫ్ట్వేర్ రంగాల్లోనూ, గవర్నమెంట్ ఉద్యోగాల్లోనూ, బంధువుల్లోనూ, మిత్రుల్లోనూ కొంతమంది స్నేహంగా ఉంటే ఆ స్నేహితులు కాస్త ప్రేమగా మారిన వాళ్ళలోనూ, రిలేషన్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల ప్రేమగా మారినటువంటి వాళ్ళలోనూ, ఇలా కొన్ని అనుకోని సందర్భాలలో స్నేహం కాస్త ప్రేమగా మారి ఆ ప్రేమలో కొంతమంది కలిసి జీవనం చేసి అన్ని విధాలుగా అనుకూలంగా మారిన తర్వాత తీరా పెద్దవాళ్ళు చెప్పుకొని పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకునే సమయానికి, వాళ్ళతో జీవితం ముడిపెట్టుకుందాం అనుకునే టయానికి తీరా అప్పుడు వరకు ఒక రకంగా ఉండి ఆడికి రాగానే సంబంధం లేనట్టుగా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నట్టుగా, ఏదో వాళ్ళని అవసరానికి వాడుకొని వదిలేసినట్టుగా, పూర్తిగా వాళ్ళతో అసలుకి ఏ సిచ్యువేషన్లో కూడా ఎటువంటి సంబంధం లేనట్టుగా మాట్లాడుకొని దూరం చేసుకొని పోతున్నటువంటి వారు ఎవరైతే ఉండి ఆయా సమస్యల వలన కెరీర్ మీద దృష్టి పెట్టలేక ఏంది ఇలా జరిగిందా అని వాళ్ళు బాధపడుతూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక మనోవేదన పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయకాలం మాత్రం మీ నుంచి చేదాటిపోయి ఎవరి చేతులు అయితే మీరు నష్టపోయారో వాళ్ళకి సరైన గుణపాఠము చెప్పి వాళ్ళని మీ దారిలో తెచ్చుకునేటటువంటి దారి మార్గము మీకు సమయము, కాలము చూపిస్తుంది. కొంతమంది సహాయ సహకారాలతో కూడా ఆ ప్రయత్నాలు తప్పకుండా పూర్తి చేసి మీరు మనం ప్రేమించుకొని ప్రేమ ఆ నోటి మాటతో పోయేది ఉంటే అది వేరు, కానీ వాళ్ళని నమ్మి మోసం పోతే మాత్రము దానికి సంబంధించిన ప్రతి ప్రయత్నాలు మీరు చేసే దాంట్లో తప్పకుండా ఈ సమయకాలం మీకు విజయం సిద్ధించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అలాగే చాలామంది కొంతమంది ఏదైతే తల్లిదండ్రులు కానీ తర్వాత ప్రేమికుల మధ్య కానీ ఒక్కొక్కరు తల్లిదండ్రుల మాట వినకూడదు, మా మాట వినాలని కొంతమంది చేసే చెడు ప్రభావాల వలన ప్రేమికులలో కూడా చాలా కాలంగా కలిసి ఉన్న వాళ్ళు విడిపోవటానికి కొంతమంది మధ్య వాళ్ళు చెప్పుడు మాటలు చెప్పి వాళ్ళని విడదీయటానికి పెద్దవాళ్ళ పరంగో లేదా వేరే పెళ్ళిళ్ళు చేయాలని చేసే ప్రభావంగో ఇలాంటి కొన్ని పరిస్థితుల వలన కూడా చాలా కాలంగా కలిసి ఉన్న వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా విడిపోవటము, తర్వాత ఫోన్లో మాట్లాడుకోలేకపోవటము, వాళ్ళని కలవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వదు, మాట్లాడడానికి దరిదోచదు, వీళ్ళ వాళ్ళని మర్చిపోయలేరు, మనశ్శాంతిగా ఉండలేరు, ఏం జరుగుతుందో తెలియక ఎలా ముందుకు పోవాలో తెలియక మానసికమైన ఆందోళన పడి అయోమయంలో పడేటటువంటి పరిస్థితులు కొంతమందిలో చూస్తూ ఉంటాము. కానీ అలాంటి చాలామంది అసలుకి సమస్య అనేది ఇరువురి మధ్య గొడవయ్యి దూరం అయితేనేమో తొందరగా కలుసుకోవడం ఉంటుంది. కానీ కొంతమంది తాంత్రిక ప్రభావాలు, వశీకరణ పూజలు, లేనిపోయినటువంటి దుర్మార్గమైన కార్యాలు, మరువు మందు ఈ ప్రయత్నాలు పెట్టినప్పుడు ఏమవుతారంటే అసలు మనకు అనుకూలంగా ఉన్నారు పూర్తిగా మనల్ని మర్చిపోయి మనకు వ్యతిరేకంగా మారిపోతారు. అలా మారిపోయినప్పుడు వారిని కలుపుకోవడానికి మనం ఏ ప్రయత్నం చేసినా ఏమవుతుందంటే అది వ్యతిరేకత అవుతుంది తప్ప అనుకూలంగా అవ్వదు. కాబట్టి అది తెలియని వాళ్ళు చాలా రోజులుగా ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేస్తూ వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఇంకా 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 అని చెప్పి పూర్తిగా వాళ్ళ చేతి నుంచి చేదాటిపోయేదాకా అలాగే బాధపడిపోయి లైఫ్ని రిస్కులో పెట్టుకున్న ప్రభావాలు చూస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి సమస్య ఏదైనా ఉండి ఆ సమస్యతో ఏదైనా బాధపడుతూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోతే
కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగైతే డైరెక్ట్గా మీ సమస్యని 10 నుంచి 11 రోజుల్లోనే పూర్తిగా పరిష్కరించి అసలు అది ఎందుకు ఎలా ఏంటనేది ముందు సమస్యని ఐడెంటిఫై చేసి ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటటువంటి దారి కూడా 100% దొరుకుతుంది. అలాగే మేము చెప్పేటటువంటి రాశి ఫలితాలు కానీ, ప్రేమ ఫలితాలు కానీ, మాస ఫలితాలలో కొన్ని పవిత్రమైనటువంటి ముఖ్య కార్యాచరణ విషయాలను మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖనో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.